నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నాకు ఫోరెన్సిక్ అనే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అది పాయిజనింగ్ గురించి, ఎలా చనిపోయారో కనిపెట్టడం, ఎప్పుడు చనిపోయారో కనిపెట్టడం, ఇట్లాంటి వాటికి సంబంధించిందనమాట. మా ప్రొఫెసర్ చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు. దాంతో బాగా ఇంట్రెస్ట్ ఉండి బాగా చదివేదాన్ని ఫోరెన్సిక్. ఆ ఎగ్జామ్ ముందు రోజు ఎట్లాగైనా చాలా మంచి మార్కులు నేను తెచ్చుకోవాలని చెప్పేసి 2 గంటలు నిద్రపోయి చదివాను అనమాట. నెక్స్ట్ డే ఏం చేశాను, ఎగ్జామ్లో అంతా బాగా రాశాను అనుకున్నాను, కానీ బయటకు వచ్చాక తెలిసింది మెయిన్ ఎస్ఏ క్వశ్చన్కి ఒకదానికి ఇంకొక ఆన్సర్ రాసి వచ్చాను. ఇట్లాంటి తప్పు నేను ఎప్పుడు చేయలే. ఆ ఎగ్జామ్లోనే ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎట్లా కష్టపడి నేను ఆ సబ్జెక్ట్లో పాస్ అయ్యాను, కానీ ఎందుకు చేశాను అని ఆలోచిస్తే నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల నేను అలసిపోయి చేసిన తప్పు అది. ఆ ఎగ్జామ్ తర్వాత ఇంకెప్పుడు నేను ఆ మిస్టేక్ చేయలే. సరిగ్గా నిద్రపోయే ఎగ్జామ్కి వెళ్తాను. పిల్లలకి కూడా మనం ఇది గుర్తు పెట్టుకొని చెప్పాలి. నిద్రపోకుండా ముందు రోజు గట్టిగా చదివాను అంటే అట్లా కుదరదు. ఏ రోజుకి ఆ రోజు చదువుకోవడమే, కానీ ఎగ్జామ్ ముందు సరైన నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం చదివినది మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికైనా బ్రెయిన్కి ఆ రెస్ట్ అవసరం. 10th వాళ్ళు ఇంటర్ వాళ్ళలో చాలా కామన్గా చూస్తున్నాను, 11ంటికి అట్లా పడుకుంటారు, పొద్దున 5ంటికి అట్లా లేస్తారు. అంటే 6 గంటలే నిద్రపోతున్నారు. ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి, నాకు 8 గంటల నిద్ర ఉంటేనే నేను నెక్స్ట్ డే హ్యాపీగా హెల్తీగా తిరగలను, యాక్టివ్గా ఉంటాను. అదే మా హస్బెండ్ అనుకోండి, ఆయన 6 గంటల నిద్రతో కూడా బాగుంటారు. ఎందుకంటే ఆయనకి ఆ స్లీప్ సరిపోతుంది, కానీ నాకు అట్లా సరిపోదు. సో ఈ 11 నుంచి 5 గంటలు పడుకునే పిల్లల్లో కొంతమంది 6 గంటల స్లీప్తో బాగానే ఉంటారు. కానీ నాలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, 8 గంటలు అవసరమైన వాళ్ళకేమవుద్ది అంటే క్లాసుల్లో నిద్రపోతుంటారు, తలనొప్పులు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఎక్స్ట్రా టైం వేస్ట్. మనం పాపం కష్టపడి చదువుతుంటారే కానీ అది ఎగ్జామ్లో దాన్ని చూపించలేకపోతారు. సో మరి ఇట్లాంటప్పుడు హాస్టల్స్లో ఉంటే మనం ఏం చేయాలి అని చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతారు. అది మనం చెప్పుకోవాలండి కాలేజ్ వాళ్ళకి. ఎక్కువ తలనొప్పి చెప్తున్నారు పిల్లలు, క్లాసుల్లో నిద్ర వస్తుంది అంటున్నారు అంటే నిద్ర సరిపోవట్లేదని. అప్పుడు మనం చెప్పాలి 10 to 6 తిన స్లీప్ టైం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాంగా మన పిల్లలకి ఎంత నిద్ర అవసరం అనేది. ఈ వీడియో నేను ఆల్రెడీ చేసిన తర్వాత మా అమ్మాయి చూసి నాకు 10 గంటలు కావాలంది, అందుకే మళ్ళీ ఇది యాడ్ చేస్తున్నాను. మరీ అతి నిద్ర కూడా మంచిది కాదు, కాబట్టి 8 గంటలకు మించి పడుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో 8 hours ఉండేటట్టు స్లీప్ అనేది బ్రెయిన్కి చాలా చాలా ఇంపార్టెంట్.